మరి వాక్య భాగాన్ని చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. చదవమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చాలు చాలు చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, అయా నీకు స్తుతి, అయా స్తోత్రాలు. ఈ యొక్క నాయన మరి పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో ప్రభా నాయనా నిలవబడి నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు. అల్పులు అయోగ్యులైనటువంటి నన్ను ప్రభా నీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి అయా నాయన. మరి ఈ యొక్క బిడ్డలకు ప్రభా నాకు ఎటువంటి మాటలు ఎటువంటి వాక్యం అవసరమైనదో మమ్మల్ని ఇంకా ఏ విషయాల్లో సర్దిద్దుకోమని మీరు చెబుతున్నారో ఆ మాటలన్నింటినీ ప్రభా మీరు నాయన నా యొక్క నోటి ద్వారా పలికించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. దేవుని ప్రేమించు వారికి అన్నీ కూడా సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి అని వాక్య భాగం చెబుతూ ఉన్నది. అంటే దేవుని యందు భయభక్తులు గలవారికి, దేవుడంటే భయం భక్తితోటి పాటు ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని ఏ విధంగా అయితే ప్రేమించమన్నారో అటువంటి కార్యాలు కూడా చేసేటువంటి వారికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాను అని ఈ వాక్యం ద్వారా మనం విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా బైబిల్లో కొంతమంది తాము చేసినటువంటి మంచి పనులు కార్యాలను బట్టి వారు దేవునికి భయపడుతున్నాము అని చెప్పుకున్నారు. మనం మన కుటుంబ ప్రార్థనలు జరుపుకున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొర్నేలి అనేటువంటి ఆ యొక్క శతాధిపతిని గురించి. అది అపోస్తలుల కార్యాలు ఎన్నో అధ్యాయంలో ఉంది? 10వ అధ్యాయంలో ఉన్నది. అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. శత అంటే ఎంత? దశ అంటే 10, శత అంటే 100. అంటే 100 మంది సైనిక అధికారుల మీద ఈయన అధిపతిగా ఉన్నాడు. మంచి ఉద్యోగి, మంచి వీరుడు. అయితే ఈయన రోమీయుడు అయినా కానీ యూదులంటే ఎంతో ప్రేమగా పలకరిస్తూ వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ వాళ్ళని ఆదరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే పోలీస్ శాఖలో కూడా దయా దాక్షిణ్యాలు చూపిస్తూ, కరుణను చూపిస్తూ, తోటి వారి పట్ల కనికరాన్ని చూపించేటువంటి వ్యక్తిగా ఈ యొక్క శతాధిపతి కనపడతా ఉన్నాడు. అయితే ఈయన ఈ విధంగా ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏముంది? మొదట వచనంలో చూడండి. ఇటలీ పటాలమబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అంటే దేవుని యొక్క భయము ఉన్నది. అయితే ఈ రోజుల్లో కూడా అనేక మంది తాము తోచిన విధంగా ఏమి నమ్ముతారంటే, అనేక మంది
మనం ఈ లోకంలో చేసేటువంటి క్రియలను బట్టి, దాన ధర్మాలను బట్టి మనకు పుణ్యలోకం ప్రాప్తిస్తుంది, స్వర్గం లభిస్తుంది అని అనుకుంటారు. దాన్ని బట్టి అనేకమైనటువంటి దాన ధర్మాలు కార్యాలు చేస్తారు. మరి ఇటువంటి కార్యాలు చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా మరి దేవుని దగ్గరికి చేరాలి. మరి దేవుడు అంటే నీవు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నావు, ఏ దేవునికి నువ్వు మొరపెడతా ఉన్నావు, ఏది సత్యం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తూ ఉంటే, ఈయన చేసేటువంటి కార్యాలన్నీ దేవుడైనటువంటి ప్రభు దగ్గరికి చేరినప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక దేవదూతని పంపించి ఇతనికి రక్షణ కావాలి, ఇతను మనకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్ని ముఖ్యమైనటువంటి 2 ఆజ్ఞలుగా వాటిని ఇమిడింపజేశారు. 2 ఆజ్ఞలుగా చెప్పవచ్చు. 2 ఆజ్ఞలు అవి ఏంటి? మొదటిది, నీ దేవుడైన ప్రభువుని మాత్రమే ఆరాధించాలి, ఇంకా ఎవరిని ఆరాధించకూడదు. తర్వాత రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండిట్లో ఈ కొర్నేలి దేన్ని నెరవేరుస్తా ఉన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి కార్యాన్ని మాత్రం నెరవేరుస్తూ ఉన్నాడు అతని క్రియల ద్వారా. మరి అతను పరిపూర్ణుడు కావాలి అంటే, పరిపూర్ణంగా దేవుని సన్నిధికి రావాలి అంటే, రక్షణలోకి రావాలంటే ఇంకా అతనికి ఏం కావాలి? నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి దేవునిలో అతను నడవాలి. అయితే మరి నిజమైన దేవుడు ఎవరు అని అక్కడ మనం కూడా పరిశీలిస్తే, ఈ లోకంలో అనేక మంది అనేక విధాలుగా చెబుతూ ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నా కానీ ఒక కాలాన్ని లెక్క పెట్టాలి అంటే, ఇదిగో ఇక్కడ మనకి హద్దులు ఉన్నాయనుకో, ఇక్కడి నుంచి ఇటువైపు తూర్పు, ఇటువైపు పడమర అని చెప్పాలంటే ఆ మధ్యలో ఉన్నటువంటి గుర్తు ఏంటి? అది లేకపోతే అది ఆ పొలం ఎవరిది, లేకపోతే ఆ స్థలం ఎవరిది అనేదాన్ని హద్దుగా చూస్తాం. ఆ హద్దుగా చూసింది ఖచ్చితంగా అక్కడ ఉండుంటేనే దాన్ని హద్దుగా ప్రమాణంగా తీసుకుంటాం, లేని దాన్ని అక్కడ పెట్టాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో దేవుళ్ళు అనే పిలువబడేటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర, ఆయనకు సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు ఇవన్నీ కూడా పరిశీలిస్తే ఈయన నిజమైనటువంటి దేవుడు, నిజంగానే ఈ కాలంలో జీవించున్నాడు అని పరిశీలించినటువంటి దాన్ని బట్టి క్రీస్తుకు పూర్వం ఇలాగా జరిగింది, ఇవి సంఘటనలు జరిగినాయి, క్రీస్తుకు తర్వాత ఈ కాలంలో ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి దేవుడు అనేటువంటి వాళ్ళలో నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారుగా చెప్పబడతా ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఇంకా ఆయన చేసినటువంటి సృష్టి క్రమాన్ని పరిశీలిస్తే ఆయన చెబుతా ఉన్నాడు, మీరు దేవుళ్ళని చెబుతా ఉన్నారు కదా, అయితే సృష్టిని నేను చేసినటువంటి విధంగా, నేను వివరించినటువంటి విధంగా, నేను మొదటి నుంచి ఏ విధంగా ఏమేమి చేసుకుంటూ వచ్చానో వాటిని నేను వివరించిన విధంగా ఎవరైనా వివరించగలరా అని అడిగాడు. అలా ఎవరు కూడా వివరించలేకపోయారు. ఒకళ్ళు ఒక రకంగా సృష్టి చేసామంటారు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా సృష్టి చేసామంటారు. దాన్ని కూడా పరిగణలోకి రాలేదు. అది తర్కానికి అంటే శాస్త్రీయబద్ధంగా అది నిలబడలేదు. దీన్ని బట్టి చూస్తే ఇంకా దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? మానవులలాగానే ఉండాలా? మానవులకి మించినటువంటి వాళ్ళలాగా ఉండాలా? మానవులకి మించి ఉండాలి. మించి ఉండాలంటే మానవులు ఎవరు కూడా పాపం లేకుండా లేరు. అయితే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రం నాలో పాపం ఉందని మీలో ఎవరైనా కానీ నిరూపించగలరా, స్థాపించగలరా అని ప్రశ్నించినటువంటి దేవుడు ఆయన. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా పరిశుద్ధతని కనపరుచుకోలేదు. దాన్ని బట్టి ఈయనను నిజమైనటువంటి దేవుడుగా చెప్పబడతా ఉన్నాడు, కొనియాడుతూ ఉన్నాడు. దాన్ని బట్టి నీకు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కొర్నేలి ఆయన దగ్గరికి దేవాది దేవుడు విన్నాడు ఈయన మొర, ఈయన నిజంగా రక్షణకు పాత్రుడు. ఎందుకని మనం రోమా 8:28 ఏం చెప్పుకుంటాం?
దేవుని ప్రేమించే వారికి, అంటే ఈయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కానీ ఏ దేవుడో ఈయనకి పరిష్కారంగా తెలియలేదు. కాబట్టి వచ్చాడు, దేవదూతను పంపించాడు. పంపించి నువ్వు ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళని ఈ చరిత్ర మొత్తం మనకి తెలుసు. అయితే వెళ్ళిన తర్వాత అతను చేసినటువంటి కార్యం ఏంది? ఇక్కడ ఆయన ప్రేమించే వారికి మేలు, ఏ మేలు చేశాడు ఆయన అని చెప్పుకుంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. 10వ అధ్యాయం, అపోస్తలుల 10వ అధ్యాయంలోనే 15వ వచనాన్ని మనం చూసుకుంటే, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో మారు శబ్దం. అంటే మనకి ఈ సందర్భం అంతా ఏంటి? పైనుంచి ఒక దుప్పటి వస్తుంది, దాంట్లో అనేకమైన జంతువులు ఉన్నాయి, అవన్నీ ఉంటే వాటిని తినమని చెప్పేసి అన్నప్పుడు ప్రభు అవి నిషిద్ధమైనవి కదా అని చెప్పేసి అని పేతురు గారు అడిగినప్పుడు అప్పుడు ఈయన చెబుతా ఉన్నాడు, దేవుడు పరిశుద్ధంగా ఇచ్చిన వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచవద్దు అని. అక్కడ అర్థం ఏంటంటే దాన్ని బట్టి అక్కడ దాన్ని పరిశీలనగా చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంది? అక్కడ దేవుడు ఇశ్రాయేలు వాళ్ళ కోసం వచ్చాడు, యూదుల కోసమే వచ్చాడు, అన్యుల కోసం కాదు, ఇంకా ఆయన వాళ్ళ దేవుడే అని అపోహ ఉండేది. అప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే దేవుడు అందరికీ దేవుడే. 36వ వచనం చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఏ ఒక్కళ్ళకో కాదు. చాలు ఏ ఒక్కళ్ళకో ఆయన ప్రభువు కాదు, అందరికీ రాజు ఆయన, అందరికీ దేవుడే ఆయన. కాబట్టి అటువంటి యేసుక్రీస్తు వారిని మనం తప్పకుండా అంగీకరించవలసినటువంటి వాళ్ళం ఉన్నాం. అదే మనం రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేవునికి పక్షపాతం అనేది ఉందా? వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళని నేను దగ్గరకు తీసుకోను అనేటువంటి పక్షపాతం లేదు. అందుకని దానికి పైన అంటున్నాడు, ఆయన ప్రతివానికి వాళ్ళ యొక్క క్రియలను బట్టి ప్రతిఫలిస్తాను. ఇక్కడ కొర్నేలి గారి క్రియలు ఏ విధంగా ఉన్నాయి? నీతివంతంగా ఉన్నాయి, ధర్మయుక్తంగా ఉన్నాయి, తోటి వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన క్రియలను బట్టి ఈయనకి రక్షణ కావాలి. కాబట్టి నన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తికి, ఈ కుటుంబానికి నేను రక్షణ ఇవ్వాలి అని అప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడికి ఈయనకి రక్షణ కోసం పంపించడం జరిగింది. అప్పుడు చూడండి ఏ విధంగా ఆశ్చర్యంగా జరిగిందంటే, కుటుంబాన్ని మొత్తాన్ని పిలిపించుకున్నాడు ఆయన. ఎన్నో వచనం చూడండి, 36వ వచనం, 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో ఆయన నామం మూలముగా, ఒక్క నిమిషం ఉండమ్మా, 24లో మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. పేతురు గారిని పిలిచినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు కొర్నేలి వాళ్ళు ఇంట్లో ప్రవేశించిన తర్వాత అక్కడికి వచ్చి చూడంలోని ఈయనకి మహా ఆశ్చర్యం, సంతోషం కలిగింది. చూడండి, తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టి ఉండెను. చూడండి, మరి ఇతను ఎటువంటి వాడంటే తాను మంచి కార్యాలు చేస్తున్నాడు, మంచివాడిగా ఉన్నాడు. నేను దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండాలి, పరలోక రాజ్యాన్ని నేను చేరాలి, దేవుని దగ్గరికి చేరాలి, స్వర్గానికి నేను చేరాలి అనే ఆలోచన ఆయనకు ఉంది. అటువంటప్పుడు నేనే కాదు, మిగతా వాళ్ళు కూడా, నా బంధువులు కూడా ఎవరు నశించిపోకూడదు, వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి అని చెప్పని వాళ్ళ కోసం కూడా ఈయన ప్రయాసపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ప్రణాళిక ఏంది? నీతి కార్యాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి ఇతనికి రక్షణ ఇవ్వాలి. ఇంకా వీళ్ళ బంధువులు ఉన్నారు, వీళ్ళ బంధువులు కూడా రక్షణ ఇవ్వాలి. కాబట్టి ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి వారు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో ఆయనను మరి దగ్గరికి చేరాలి,
నిజమైన దేవుడు తెలుసుకోవాలని ఆశ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు తప్పకుండా సాక్షాత్కారం ఇస్తాడు. ఆయన వాళ్ళకి అగపరుచుకుంటాడు, కనపరుచుకుంటాడు. మనకి పక్కనే గోవిందపురం గ్రామంలో విఆర్కే మూర్తి గారు అని ఉన్నారు. ఆయన మొదట్లో మరి ఈ దేవుడు అంటే ఆయనకి ఇష్టం లేనటువంటి వాడు. ఆయన బ్రాహ్మణుడు. ఆయన ఊరక ట్రాన్స్లేషన్ చేయటానికి విదేశీయులు వస్తే వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేయడానికి ఉద్యోగంలో కుదిరి తర్వాత ఈయనేంది వీళ్ళ దేవుడే దేవుడు అంటారు, ఇంకా ఏ దేవుడు దేవుడు కాదంటారు అని దీంట్లో తప్పుల్ని పట్టి ప్రశ్నించాలి వీళ్ళని అని ఆయన ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి తర్వాత అసలు వాస్తవం ఏంది, ఇది పూర్తిగా తప్పని నిరూపించాలా, అసలు ఈ దేవుడే దేవుడా, ఇంకో నేను అనుసరిస్తున్నటువంటి మా దేవుడే దేవుడా అని మధ్యవర్తిగా అంటే అతను న్యాయంగా ఏది న్యాయం ఏది అన్యాయం అని పరిశీలించాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి అతనికి నిజమైనటువంటి దేవుడు కనిపించాడు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఆ దేవుడు మంచివాడు కాదు కాబట్టి ఆయన్ని విమర్శించడమే మన పని అని పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క సాక్షాత్కారం, దేవుని యొక్క వాక్యం వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడైతే కొర్నేలి దేవుణ్ణి మీద ఆధారపడ్డాడు. నన్ను రక్షించేటువంటి దేవుడు ఎవరు? ఈ లోకంలో మనం మన డబ్బులు పోగొట్టుకొని దాన ధర్మాలు చేసి ఎందుకు జీవిస్తూ ఉన్నాం? ఎందుకు పుణ్యం సంపాదించుకోవాలి అనుకుంటా ఉన్నాం? మనం చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది, అక్కడికి వెళితే ఇక్కడ చేసిన క్రియలను బట్టి మనం అక్కడ జీవిస్తాము అనేటువంటి ఒక ఆలోచన, అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఉంటా ఉంటుంది, భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి. అప్పుడు వీళ్ళు నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి కదా. దాన్ని బట్టి ఈయన ఆ విధంగా ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. అందుకని మనం ప్రారంభ వాక్యం చదువుకున్నట్లు ఆయన ఏమంటున్నాడు? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళకి, దేవుని ప్రేమించే వారికి అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వాళ్ళకి. కాబట్టి దేవుడు వాళ్ళని తప్పకుండా రక్షించాలి. రక్షించుకునేటువంటి ఆలోచనలో ఇక్కడికి వచ్చి ఆ యొక్క కార్యాన్ని జరిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే విధంగా మనం ఇంకొక విషయం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 36వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9:36. ఉండండి ఒక్క నిమిషం. అపోస్తల కార్యాల్లో 9:36. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. చూడండి, ఈమె కూడా ధర్మకార్యాలు చేస్తుంది, సత్కార్యాలు చేస్తూ ఉంది. ఆ విధంగా చేసి ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె సేవా జీవితం కుంటుపడ్డట్టే కదా. అనేక మందికి సహాయపడతా ఉన్నది. ఆమె మీద ఆధారపడినటువంటి అనేక వృద్ధులైనటువంటి వాళ్ళు, వితంతువులైనటువంటి వాళ్ళు, ఇంకా పేదలైనటువంటి వాళ్ళు ఆమె కోసం బోరున విలపిస్తూ ఉన్నారు. నిజంగా మన కుటుంబాల్లో కూడా మనకి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి చనిపోతే మనకి ఎంతో వేదనగా ఉంటా ఉన్నది. మనం ఆ రోజు ఏడిస్తే ఎలాంటి వారు చనిపోయినా ఏడుస్తామే కానీ వాళ్ళ కోసం దిగులు పడుతూ ఉంటాం. వాళ్ళు మనకు చేసినటువంటి సేవలను బట్టి, వాళ్ళు మన కుటుంబానికి మరి కుటుంబంలో వాళ్ళు చూసినటువంటి బాధ్యతలను బట్టి మనకి ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు చనిపోతే, ఒకవేళ ఈ కుటుంబస్తులే కాకపోయినా బయట వాళ్ళు చనిపోయినా కానీ అటువంటి వేదన మనకి కలుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈమె చనిపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చేరి ఏడుస్తూ ఉన్నారు. ఎవరు చూడండి, 39వ వచనంలో
పేతురు లేచి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. వాళ్ళు ఏ విధంగా ఆవిడ కోసం ఆశగా ఏడుస్తూ ఉన్నారో, ఆమె కోసం ఆమె చేసినటువంటి మేళ్లను కొనియాడుతూ ఉన్నారో, అది చూసినటువంటి పేతురు యొక్క హృదయం కూడా, పేతురు గారి హృదయం చెలించిపోయింది. ఆమెనే బ్రతికించడం జరిగింది. అప్పుడు అంటే మనం చేసేటువంటి క్రియలను బట్టి కూడా దేవుడు ఆయన్ని మనం ప్రేమించినప్పుడు ఆయన తప్పకుండా మనకు కూడా మేలు చేసేటువంటి వాళ్ళుగా ఉన్నాడని మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో చూసుకుంటే అక్కడ 4 వ్యక్తులు ముఖ్యమైనటువంటి వాళ్ళుగా మనం అది మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఎస్తేరు గ్రంథంలో రాజు ఎవరు? రాజు పేరేంటి? అహష్వేరోషు రాజు. తర్వాత మొర్దెకై ఉన్నాడు, ఎస్తేరు, హామాను. వీళ్ళ గురించినటువంటి అక్కడ ఆ వృత్తాంతం మొత్తం జరుగుతూ ఉంటుంది. మొర్దెకైని చంపించాలి అని హామాను అనేటువంటి అధికారి, సైనిక అధికారి, ఇతను మొర్దెకై అనేటువంటి వ్యక్తి యూదుడు, నాకు వంగి నమస్కారం చేయటం లేదు, నా కింద లోబట్టలేదు, నాకు సాష్టాంగ నమస్కారం చేయటం లేదు అనేటువంటి ఆ అసూయ కలిగి, ఈర్ష్య కలిగి నన్ను గౌరవించడా, నేనంటే భయపడ్డా వీడు అని చెప్పి అక్కడ అతని మీద పగబట్టి అతన్ని ఏ విధంగా అయినా చంపించాలి, అతన్ని ఉరిదీయించాలని చెప్పేసి అని 50 మూరల కొయ్యను కూడా ఒకటి తయారు చేయించి ఆ విధంగా పావులు కలుపుతూ ఉన్నాడు రాజుగారి దగ్గర ఆర్డర్ తీసుకొని రావాలని. అటువంటప్పుడు రాజుగారి ద్వారా ఆ అధికారిని ఎదుర్కోవాలంటే ఆ అధికారి కంటే ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఆ పని జరుగుతుంది. కాబట్టి అహష్వేరోషు రాజు ఒకసారి మరి రాత్రిపూట నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ తను నిద్ర పట్టలేదని చెప్పేసి అని అధికారులు కొంతమంది పిలిపించి ఏం చెప్పాడంటే, మీరు మామూలుగా అయితే ఏం చేస్తారు, రాజులకి ఆ రోజు నిద్ర పట్టలేదంటే ఏదో గానా భజన చేయించుకుంటారు. ఏం చేస్తారంటే వాళ్ళు పాట కచేరీలాగా అలాంటివి పెట్టుకుంటారు ఎక్కువ రాజులైతే. అయితే ఈయనైతే ఆయనకి ఎందుకు ఆలోచన వచ్చింది అని మనం పరిశీలిస్తే ఇది దేవుడు చేసినటువంటి కార్యమే అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ రాజ్య సమాచార గ్రంథం అని ఉంటే దాన్ని తెప్పించండి, అసలు మన రాజ్యంలో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ అందులో రాస్తారు ఒక డైరీ లాగా. దాన్ని తెప్పించి దాన్ని చదివిస్తూ ఉంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు చాలా ఉంటాయి సంఘటనలు. కానీ అతను పుస్తకం తెరిచి చదివేప్పుడు వెంటనే ఈ యొక్క మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఆ రాజుని చంపాలి అని పన్నాగం చేసేటువంటి 2 శత్రువులు సైనికుల్ని గురించి అక్కడ రాజ్యానికి ఆ ఎస్తేరుకి సమాచారం అందిస్తే ఆ ఎస్తేరు ద్వారా వారిని బంధించడం జరిగింది. లేకుంటే రాజుని చంపేసేవాళ్ళు, కుట్ర చేసి చంపేసేవాళ్ళు. ఆ విషయం అందులో రాయబడి ఉంది. అప్పుడు ఇది చూశాడు, నా ప్రాణాన్ని కాపాడినటువంటి ఇతనికి ఏం మేలు చేసాం మనం అని చెప్పేసానని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఏమి చేయలేదయ్యా, అతనికి ఏమి మనం బహుమతి కానీ ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు, సరే వెంటనే మరి సైనిక అధికారిని హామాన్ని పిలిపించన్నాడు. హామాను కూడా ఏరే ఉద్దేశం మీద ఇక హడావుడిగా వచ్చి ఉన్నాడు. అక్కడ అయ్యా వచ్చి ఉన్నాడు, బయట ఉన్నాడు అంటే సరే పిలవండి అని చెప్పి పిలిపించి, రాజు ప్రాణాలను కాపాడినటువంటి వాడు గొప్పవాడు, మరి రాజ్యం అంటే భయభక్తులు కలిగి రాజు మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి మనం ఏ విధంగా సన్మానం చేయాలి అని అడిగినప్పుడు అతను అనుకున్నాడు, ఇది నా గురించేలే,
నేనే కదా రాజ్యంలో మరి రాజుకి సంరక్షకుడిగా ఉన్నటువంటి వాడిని అని తన గురించి అనుకొని ఈ విధంగా చేయాలి, రాజు యొక్క గుర్రం మీద ఊరేగించాలి అని, ఇవన్నీ రాజు వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ చెప్పినప్పుడు సరే ఆ విధంగానే చెయ్యి అతనికి అన్నాడు. అతనికి ఏంది, నాకు కదా అని అతను ఆశ్చర్యపడతా ఉన్నప్పుడు, ఇదిగో ఫలానా ఒకప్పుడు మొద్దుకై అనే వ్యక్తి ఇలా చేశాడు కదా, అతనికి చెయ్యి అని చెప్పేసి అన్నాడు. చూడు, దేవుని యొక్క సంకల్పంలో మొద్దుకై ఉన్నాడు కదా, ఉన్నప్పుడు ఆయన ఇతనికి వచ్చేటువంటి ఆపదను ఏ విధంగా తొలగించాడు? రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు, ఆ గ్రంథం చదివేట్టు చేశాడు, ఆ తర్వాత అతని యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి వాడు అవుతాడు. కాబట్టి ఈ విధంగా మరి చివరికి తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డాడన్నట్లుగా హామాన్ని అతను తీసుకున్నటువంటి, అతను తయారు చేసి పెట్టినటువంటి మొద్దుకై కోసం తయారు చేసినటువంటి ఆ ఉరికమ్మ మీదనే ఇతను కూడా ఉరి తీయడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో మనం ఉంటే, దేవుని బిడ్డల్లో మనం ప్రేమిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మనకి ఎంతైనా మేలు చేసేటువంటి వాడు. అటువంటి దేవుడు మనకి కలిగి ఉన్నప్పుడు, ప్రభువా నీవు మాకు ఎంతగా మేలు చేస్తున్నావయ్యా, నిజంగా మీకు ఎంతగా స్తుతులు చెల్లించాలి, నీ యందు మేము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిజంగా మాకు ఎంత మేలు చేస్తావన్నావు, నిజమైనటువంటి దేవుడు మిమ్మల్ని మేము రక్షకుడుగా ఎన్నుకోవటం ఎంత గొప్ప భాగ్యం అది అని చెప్పేసి నేను ఆ విధంగా మనం కొనియాడవలసిన వాళ్ళం అయినాం. ఆయన ఫలాలు ఆ విధంగా ఇస్తా ఉన్నాడు. మరి ఆ విధంగా నోవాహు కూడా మరి తన కుటుంబాన్ని, ఇదిగో మీరు ఈ విధంగా చేయండి మీకు రక్షణ వస్తుంది, మిగతా వాళ్ళని కూడా రక్షణలోకి రమ్మని చెప్పండి, ఓళ్ళలోకి రమ్మని చెప్పండి అంటే వాళ్ళెవరు రక్షణలోకి రాలా. కానీ విని మరి దేవుని మాటను ఆలకించినటువంటి వీళ్ళని రక్షణలోకి తీసుకురావటం జరిగింది. మరి కయ్యను, యోబేలు ఆ విధంగా దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు తప్పకుండా రక్షణ ఇస్తాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం దేవుణ్ణి ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఆరాధించాలి. అయా ప్రభువా, మీరు మమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు, మేము ఎన్ని పొరపాట్లు చేస్తామన్నా కానీ మీరు మమ్మల్ని కనిపెట్టి ఉన్నటువంటి దేవుడు, నీ చేతిలో మమ్మల్ని చెక్కుకున్నటువంటి దేవుడు అయ్యా, నిజంగా ఎంత స్తోత్రాలు ప్రభువా. మనం ఒక్కొక్కళ్ళు పరిశీలన చేస్తే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దేవుడు సహాయం చేశాడు. మా జీవితాలు దేవుడు మాకేం మేలు చేయలేదు అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన తన స్వహస్తాలతో తయారు చేశాడు. మీ యొక్క వేలుముద్రలు ఉన్నాయనుకో, వేలుముద్రలు అందరిని కలిసి ఒకే దాంట్లో వేసి అందరిని ఒకే రకంగా తయారు చేయాల. ఒక్కొక్కళ్ళకి ప్రత్యేకతని శ్రద్ధ తీసుకున్నాడు కాబట్టి ఎవరి వేలుముద్రలు వాళ్ళకే సపరేట్గా ఉంటాయి, ఎవరి కళ్ళకు సంబంధించిన ఐరిష్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. అందరినీ మూకుమ్మడిగా తయారు చేయాలి. ఒక మిషన్ మొత్తంలోనే సూదులు మొత్తం వచ్చినట్టు, లేకపోతే ఏదైనా వస్తువులు తయారు వచ్చినట్టుగా అలాగ రాలా. మనం ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రత్యేకమైనటువంటి వాళ్ళే. మీరు నన్ను చూస్తున్నటువంటి దేవుడు అని చెప్పేసి హాగర్ అన్నట్లుగా మనల్ని నన్ను ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి అటువంటి దేవుడిని మనం ఎంతగా స్తుతించాలి. నన్ను చూస్తున్నావా, నన్ను కనిపెడుతున్నావు, నా మీద జాగ్రత్త తీసుకుంటున్నావు. మన తల్లిదండ్రులు అయితే మన కుటుంబంలో వాళ్ళ వరకే చూస్తారు. కాదు దేవుడైతే సృష్టి మొత్తానికి తండ్రి కాబట్టి, ఆయన సృష్టి మొత్తం తన బిడ్డలే కాబట్టి ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు. కాబట్టి మరి అటువంటి దేవుని మనం ఎంతగా ఆరాధించాలి, ఎంతగా స్తుతించాలి, ఆయన చేసినటువంటి మేళ్ళను బట్టి ఆయన్ని ఎంతగా కొనియాడాలి. కాబట్టి మనం మరి దేవుణ్ణి స్తుతిద్దాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి